నిన్న కార్తీక దీపం అంటే మరి నిన్నే ఈ వీడియో మాట్లాడాలి కానీ కొన్ని అనివార్య కారణాలు ఆ కారణాలు నేను ఓపెన్గా చెప్పలేను కాబట్టి ఇవాళ మాట్లాడాల్సిన అవసరం అంటే శివుడి గురించి మాట్లాడాలి అంటే అదృష్టం ఉండాలండి మీకు ఎందుకంటే శివోహం శివోహం అనుకోవడం కాదు మీరు శివుడిని ప్రార్థించాలి అంటే ముందు ఆయన ఆజ్ఞ ఉండాలి మీరు ఏ గుడికైనా వెళ్ళొచ్చు ఏ దేవుడినైనా మీరు ప్రార్థించవచ్చు కానీ శివ భగవానుని ప్రార్థించాలి అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే మీ ప్రార్థనకు ఫలితం ఉంటుంది సో అలాంటి శివుడు గురించి కార్తీక దీపం గురించి మాట్లాడాలి అంటే నిజంగా మనకి అదృష్టం ఉండాలి సో ఇప్పుడు చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు ఇప్పుడు తిరువన్నామలై అని అంటాం కదండి తిరువన్నామలై ప్రత్యేకతలు ఏమిటి అంటే శివుడికి మనం ఆపాదిస్తున్న ఈ స్పెషాలిటీ అంటే ఒక సుప్రీం గాడ్ కదా సో ఈయనకు మీకు సమానంగా ఎవరి గురించి మనం మాట్లాడలేం అలాంటిది తిరువన్నామలై అరుణాచలము అన్నప్పుడు అంత ప్రత్యేకంగా ఏం మాట్లాడాలి అంటే మీరు మామూలుగా ఒక ఆలయానికి వెళతారు గర్భగుడిలో మీకు విగ్రహం కనిపిస్తుంది మీరు నమస్కారం చేసుకుంటారు దర్శనం చేసుకుంటారు లేదా పూజలు యాగాలు కూడా చేసుకొని వస్తారు కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే ఒక విగ్రహమో ఒక ఆలయమో కాదు మీ ముందు కనిపించే ఈ కొండే మీకు శివుడు ఆ కొండే మీకు ఆలయం ఆ కొండలోనే శివుడు ఉంటాడు చూడండి ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు విపరీతమైన రష్ అంటే ఇలా గుద్దుకుంటూ మీరు వెళ్ళి దర్శనం అలాంటిది నేను పెద్దగా ఇష్టపడినండి కాబట్టి ఇంకేం చేయలేక మా మిత్రులు లోపలికి వెళ్ళారు నేను ఇంకొక మిత్రుడు బయట కూర్చొని ఉన్నాం నేను వెళ్ళలేదు అప్పుడు చాలామంది ఏంటండి ప్రేమ్ గారు ఇక్కడ కూర్చున్నారు దర్శనం చేసుకోలేదా అంటే నాకు చిన్నపాటి నవ్వు ఎందుకంటే మీకు ఎదురుగుండా మీకు ఆ కొండ కనిపిస్తుంది ఆ పర్వతం కనిపిస్తున్నప్పుడు మీకు అదే ఆలయం మీకు శివుడు అక్కడే మీకు దర్శనం ఇస్తున్నాడు ప్రత్యేకించి నేను లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలామంది అడుగుతారా మీకు కార్తీక దీపం రోజు ఏంటండి స్పెషాలిటీ అప్పుడు ఈ గిరి ప్రదక్షిణ చేయడం ఏంటంటే మామూలుగా మీరు చెప్పులు లేకుండా ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అనుకోండి కీనుగా మీరు గమనిస్తే ఒక అద్భుతమైన విషయం అంటే ఒక 25 ఎకరాల భూమిలో మీకు తిరువన్నామలై ఉంటుందండి మీకు అక్కడ ఈ అద్భుతమైన కొండ ఉంటుంది కానీ మీరు ఈ గిరి వలయం చేస్తున్నప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీకు 27 సార్లు ఆ శివ భగవానుడి దర్శనం ఉంటుంది అంటే మీరు ఆ కొండను చూసుకుంటూ నడిచారు అనుకోండి 27 సార్లు మీకు దర్శనం మీరు ఆలయానికి వెళ్ళక్కర్లేదు గర్భగుడిలో ఉండే ఆ విగ్రహాన్ని చూడక్కర్లేదు శివుడు ప్రత్యేకంగా మీ గురించి అక్కడ దర్శనం ఇస్తున్నట్టు 27 టైమ్స్ అందుకే 27 నక్షత్రాలు అని చెప్పి మనం మాట్లాడతాం స్వయాన కొండనే మీరు శివుడుగా చూడాలి అందులో ఇప్పుడు మీరు చూసారనుకోండి ఇది ఎలా ఉంటుందంటే సిస్టమ్ చాలామందికి తెలియదు భరణీ నక్షత్రము అంటాం ఈ భరణీ నక్షత్రము టైంలో మీకు కొన్ని దీపాలండి మీకు ఈ అన్నామలైకి మీకు కర్పూర దీపాలు వెలిగిస్తారు తరువాత చూసారు అనుకోండి నందీశ్వరుడు ఈ నందీశ్వరుడికి సంబంధించి మీకు నెయ్యితో దీపాలు సో వీటిని సిద్ధము చేస్తారు తరువాత ఉన్నామలై అమ్మని అంటారు చూసారా ఈవిడికి ఏకంగా 5 దీపాలు పెద్ద పెద్ద దీపాలను వెలిగించి అంటే ప్రార్థనలు చేసుకొని వెలిగిస్తారు తరువాత సరిగ్గా మీకు ఈ మహాదీపం రోజున ఈ దీపాలనంతా కలిపి వీళ్ళు ఒక భరణీ దీపాన్ని వెలిగిస్తారండి మీకు ఆ కొండకి కింద ఈ భరణీ దీపం ఉంటుంది తరువాత దీనినే వీళ్ళు మీకు ఆ కొండ పైకి తీసుకువెళ్తారు ఈ మహాదీపాన్ని తీసుకువెళ్తారు వెళుతున్నప్పుడల్లా కూడా ఆ మహాదీపాన్ని మీరు మొయ్యాలి కదా ఏకంగా ఇది 5 అడుగులు ఉంటుందండి 250 కిలోగ్రాముల బరువు సో దీనిని వీళ్ళు మోసుకొని వెళ్ళాలి ఎక్కడ ఎలా వెళతారు కొండ మీదికి వెళతారు అంటే ఏంటి శివుడిపై మీరు మీ పాదాలు మోపుతారు అపచారము కదా అప్పుడు వీళ్ళు చెప్పుకుంటూ వెళతారు అయ్యా స్వామి మమ్మల్ని క్షమించు ఈ దైవ కార్యము నీ గురించే నీ మీద మేము నడుస్తున్నాము సో దయచేసి మమ్మల్ని క్షమించని చెప్పుకుంటూనే ఆపరండి ఆ కొండ మీదకి దీపాన్ని తీసుకువెళ్తున్నంత సమయము కూడా ఈ అపచారాన్ని మన్నించు మమ్మల్ని క్షమించని చెప్పుకుంటూనే పైకి వెళ్ళి తరువాత ఈ దీపాన్ని వీళ్ళు వెలిగిస్తారు సో కింద ఒక దీపము పైన ఒక దీపము మీరు పూర్తిగా కొండను చూశారనుకోండి ఆ శివ దర్శనం మనము ఒక్క దీపాన్ని చూసి ఆ శివుడు నాకు కనిపించారని అనుకోవడానికి ఉండదండి శివుడు ఆల్రెడీ అక్కడ ఉంటారు సో మీ రిఫ్లెక్షన్ ఎలా చెప్తారంటే జ్ఞానాన్ని పొందడం
ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని పొందారో మీలోనే ఆ శివుడు ఉంటాడు. అందుకే శివుడి ఆజ్ఞ లేనిదే శివ పూజ మీరు చెయ్యలేరు. సో ఎన్లైటెండ్ సోల్స్ ఈ ఫలానా రోజు, ఈ కార్తీక దీపం రోజు, కార్తికేయ అంటే మనకు మురుగన్ సిద్ధుడు కదా, ఈయన కూడా ఆ రోజుల్లో శివుడి ప్రార్థనలో ఉండేవారు. కాబట్టి ఈ ముఖ్యమైన రోజు భరణీ నక్షత్రము అని అంటారు. 10 రోజులకు ముందు ఆ రోజు ఇన్ని దీపాలు, ఆ దీపాలను కలిపి ఒక మహాదీపం ఏర్పడుతుంది, దానినే అక్కడ వెలిగిస్తారు. మీకు ఇది ఎందుకు అంటే మీకు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడికి శివుడు ఇచ్చిన మీకు దర్శనం, ఈ ఫలానా రోజే ఆయన దర్శనం ఇచ్చారు. తరువాత మహాసిద్ధులు అంటే శివ ఉపాసకులు ఉంటారు చూసారా, శివ సాత్తువులు. సో వాళ్ళందరూ కూడా తిరువన్నామలై వచ్చి అక్కడ మీకు శివుని దర్శనము చేసుకున్నారు. అంటే ద సుప్రీం గాడ్ కాబట్టి, ద లార్డ్ ఆఫ్ ద లార్డ్స్ కాబట్టి మీకు ముక్కోటి దేవతలు ఈయనను దర్శనము చేసుకోవాలి అన్నప్పుడు తిరువన్నామలై వస్తారు. మహాసిద్ధులు అక్కడికి వచ్చి ఇలా దర్శనం చేసుకుంటారు. మనకి అదృష్టం ఉంటే ఏ ఒక జంతువుగానో, ఒక కోతిగానో, ఒక సునకముగానో ఈ సిద్ధులు మనకు దర్శనం ఇస్తారని కూడా మన హిందూ పురాణాల్లో, శాస్త్రాల్లో మీకు రాసి ఉంటుంది. అంటే మీకు ఇక్కడ చూశారనుకోండి, ఈ పర్వతము 260 కోట్ల సంవత్సరాల నుంచి కూడా అక్కడ అలాగే ఉన్నట్టుగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. మీకు తెలుసో తెలియదో ప్రతిసారి కూడా 260 కోట్ల సంవత్సరాలకు ఒకసారి ఒక మహావినాశనము జరుగుతుంది, మళ్ళీ ఒక జననము, తర్వాత జీవనము, మళ్ళీ 260 కోట్ల సంవత్సరాలకు మళ్ళీ ఒక డిస్ట్రక్షన్. ఇది సైకిల్, హిందూ శాస్త్రాల్లో చెప్పే సైకిల్. ఇక్కడ మీకు తిరువన్నామలైలో శివుడు ఉండగా ఆ పర్వతానికి వయసు ఎంత? 260 కోట్ల సంవత్సరాలు. కాబట్టి ఈ యూనివర్సల్ సైకిల్ని మీరు గమనించారు అనుకోండి, ఈ యావత్ భూమండలం యొక్క జనన మరణాలను చూశారనుకోండి, మనము కాదండి, మానవ జాతి ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఒకప్పుడు డైనోసార్స్ ఉండేవి, తరువాత డైనోసార్స్ లేవు కదా, అలా ఎన్నో జీవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనము కూడా అంతే. ఇవాళ మనం ఇలా ఉన్నాము, మనం ప్రాణాలతో ఉంటే శివము, మరణిస్తే శవము, ఇంతే కదా జీవితము. సో మానవ జాతికి సంబంధం లేదండి. మానవ జాతి ఉండడము వెళ్ళిపోవడం వేరు. కానీ మీకు ఈ సృష్టి 260 కోట్ల సంవత్సరాల నుంచి ఉంటున్న ఈ కొండ, ఈ సృష్టి యొక్క మూలము. ఆయన తలచుకుంటే సృష్టించగలడు, ఆయన తలచుకుంటే ఒక మహా విధ్వంసము చెయ్యగలడు. ఇదే ఇందులో ఉండే రహస్యం. అంటే ప్రకృతి రహస్యాలు మనము శివుడి రూపంలో చూడాలి, ఇది ఇందులో అర్థము. సో ఇలాగ ఇంత పెద్ద తత్వాన్ని మనకు తిరువన్నామలై నేర్పిస్తుందండి. తిరువన్నామలై మీద నడుస్తున్నాము, గిరివలం చేస్తున్నాము అన్నప్పుడు మనము వీటినంతా కూడా గుర్తుపెట్టుకొని మనము ఒక జ్ఞానిలాగా ప్రవర్తించాలి. మామూలుగా సిగరెట్లు కాల్చుకుంటూ, తాగుతూ ఇది కాదండి. శివ తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ సృష్టిలో జననం ఏంటి, జీవనము ఏమిటి, మరణము ఏమిటి అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. అలాంటప్పుడు మీకు పవిత్ర దినము కార్తీక దీపం రోజు ఎందుకు గిరివలయం? ఆ రోజుల నుంచే, ఇప్పుడు కాదండి. మీకు చోళులు, పాండ్యుల కాలము నుంచి కూడా మీకు ఈ గిరివలము అనేది మీకు అక్కడ ఉంది, ఈ ఆచారము ఉండేది. యోగులు, సిద్ధులు, ఋషులు ఎప్పుడూ కూడా శివోహం శివోహం అంటూ ఇలాగ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. మీకు మహాసిద్ధులు అక్కడ పలానా రోజు, ఈ రోజున వచ్చి అక్కడ శివుని దర్శనము చేసుకుంటారని కూడా మీకు మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ రోజు చాలామంది మీకు ఇలాగా గిరివలయంకు వెళతారు, మీకు ప్రదక్షిణ చేస్తారు. కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటి, మీరు శివుడి నుంచి కూడా మీ ఫోకస్ని ఎక్కడా కూడా డీవియేట్ చేయకూడదు. ఏదో కబుర్లు చెప్పుకుంటూ నడవకూడదు, ఆ కొండనే చూస్తూ ఉండాలి. 27 సార్లు మీకు అక్కడ దర్శనం ఉంటుంది అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కాబట్టి ఈ వివరాలు మాట్లాడుతున్నాను. మరి ఇవన్నీ కూడా ఈ శాస్త్రాల ప్రకారము తిరువన్నామలైకి వెళితే పాప విమోచనము జరుగుతుందని అంటారు కదా, ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? మరి మీ అనుభవాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.